హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ ఆంధ్ర వంటిల్లు. చెరువు చేప పులుసు చేద్దాం రండి. ఈ చెరువు చేప పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి: చెరువు చేప ముక్కలు, ఆనియన్ పేస్ట్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, కారం, చింతపండు, ఆయిల్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా. ఇప్పుడు స్టవ్ మీద మట్టి దాకా పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయ్యింది. ఇప్పుడు కారం, టేస్ట్కి సరిపడ్డ ఉప్పు, గరం మసాలా, చేప ముక్కలు వేసుకొని బాగా ఎగరేస్తూ కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు కర్రీకి ఫ్రెష్ చేప తెచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కర్రీ 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కూర దగ్గరికి అవుతున్నట్టేనండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఉడికించేసుకోవాలి బాగా. చూడండి, ఫైనల్గా అయిపోయింది. ఈ కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టమండి. ఎంతో టేస్టీగా ఉండే చెరువు చేప పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.